హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది కాబట్టి ఫస్ట్ వీడియో మీరు చూడదు ఫ్రెండ్స్. ఎనీవే, మొత్తం మీద మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనకు రైతు భరోసా గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనకైతే అర్ధరాత్రి నుంచి వేస్తామన్న ప్రభుత్వం అయితే ఇప్పటికీ చాలా మందికి అయితే, అంటే నాకు సంబంధించి కూడా నాకు కూడా ఒక ఎకర భూమి ఉంటుంది. కానీ ఫస్ట్ మొదలుకొని అర్ధ ఎకరం నుంచి చూసుకుంటే, ఎకరం వాళ్ళ నుంచి చూసుకుంటే 2 ఎకరాల వాళ్ళు ఇట్లా రోజువారీ పెంచుకుంటే వేయాల్సిన ప్రభుత్వము ఇప్పటికీ రూపాయి కూడా వేయలేకపోవడం జరుగుతుంది. కాబట్టి చాలా రైతులు నిరసనలు వ్యక్తం చేస్తూ ఎక్కడికెక్కడ చాలా ఇది చేస్తారు. కాబట్టి మనమైతే ఈ రైతు భరోసా డబ్బులు పడతాయా అనేది చాలా డిస్పిరేషన్లు అయితే చాలామంది ఉన్నారు. కానీ ఈ రైతు భరోసా డబ్బులు ఎందుకు ప్రభుత్వం వేయలేకపోతుంది? మాట ఇచ్చిన ప్రభుత్వం ఎక్కడ మిస్టేక్ జరిగింది? ఖచ్చితంగా వేస్తామనే ప్రభుత్వం అయితే ఆల్రెడీ పడ్డాయని కొంతమంది ఇక పడిరాని వాళ్ళు కావచ్చు, పడిచ్చిన వాళ్ళు కావచ్చు, ఈ పార్టీస్ విషయం కావచ్చు. కానీ మనకైతే ప్రభుత్వం ఏదైనా ఒకటే, ఎందుకంటే మన మంచి కోసం కోరే ప్రభుత్వాలు అయితే ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా కానీ మన మంచి కోసమే కోరుతుంది. కాబట్టి అందరికీ ఖచ్చితంగా వేయాలనే ఉద్దేశం ఉంటుంది. కానీ అసలు ఎక్కడ పొరపాటు జరిగింది అనేది పెద్ద ఇష్యూ. ఇది ఏంటంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల పడలేకపోవచ్చు అని అధికారులు చెప్పడం జరుగుతుంది. కొంత బడ్జెట్ కూడా లేకపోవడం వల్ల వేయకపోవచ్చు అని కొంత మేరకు ఆఫీసర్ చెప్పడం జరుగుతుంది. అలానే మార్చి 31 లోపు మొత్తం కంప్లీట్ చేస్తామని కూడా చెప్పడం కూడా జరుగుతుంది. కానీ ఈ డబ్బు ఎలా ఇప్పుడు చాలామంది మాట్లాడుతారు. మన తెలంగాణ స్టేట్లో వచ్చేసి 621 గ్రామాలకైతే రైతు భరోసా డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది ఫస్ట్ గణతంత్ర దినోత్సవం తరపున. కానీ 600 ఇక్కడ చూసుకుంటే మండలానికి వచ్చేసి ఒక విలేజ్కే రైతు భరోసా డబ్బులు పడుతున్నాయని చెప్పేసి కొంతమంది మాట్లాడింది. కానీ ఎక్కడ చూసినా ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకున్నాం, మనకు మెసేజ్ రాకపోవడం వల్ల బ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకున్నాం, కానీ బ్యాంకులో కూడా డబ్బులు క్రెడిట్ కావడం లేదు ఫ్రెండ్స్. కాబట్టి ఎనీవే మీరైతే రైతు భరోసా గురించి అయితే ఇలాంటి టెన్షన్ పడకండి. 100% దాన్ని అప్డేట్ చేయడంలో ఉన్నారు. రైతు భరోసా గురించి అయితే ఆఫీసర్లు కావచ్చు, ఇక్కడ అధికారులు కావచ్చు, ఇక్కడ కలెక్టర్ కావచ్చు, అన్ని సర్వేలు మన దగ్గర తీసుకోవడం అయితే జరిగింది. కాబట్టి 100% వేయబోతున్నామని చెప్పేసి అయితే మాట్లాడుతున్నాం. కాబట్టి చూద్దాం ఫ్రెండ్స్. ఎనీవే చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్ కోసం థింకింగ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.